హైదరాబాదులో సంచలనం రేపిన మాదన్నపేటలో బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. 7 ఏళ్ల బాలికను ఆమె మేనమామ అత్త కిరాతకంగా చంపేశారు. ఆస్తి పంపకాల విషయంలోనూ గొడవ కారణంగా హత్య జరిగినట్టు విచారణలో గుర్తించామన్నారు సౌత్ ఈస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ శ్రీకాంత్. బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో 6 బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేశామన్నారు. బాలిక మృతికి కుటుంబ సభ్యులు కారణం కావచ్చన్న అనుమానంతో అందరినీ విచారణ చేశామని చెప్పారు. నిందితుల కూతురు గతంలో మృతి చెందింది. అదే సమయంలో ఇంట్లో ప్రతిరోజు తమ కళ్ళ ముందే ఆడుకుంటున్న బాలికను చూసి జీర్ణించుకోలేకపోయారు. బాలిక నోటికి ప్లాస్టర్ వేసి దుప్పటి కప్పి ఊపిరాడకుండా కర్కశంగా చంపేశారు. తర్వాత కాళ్ళు కట్టేసి వాటర్ ట్యాంకులో పడేశాడు మేనమామ. ఇంట్లో ఎక్కడైనా ఉండొచ్చు అని ఇంట్లో కూడా మొత్తం కింద నుంచి తర్వాత సెక్టర్స్ డివైడ్ చేసి ఒక్కొక్క సెక్టర్ సర్చ్ చేసుకుంటూ కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు ఫైనల్గా ట్యాంక్ పైన మూత ఉంది, మూత పైన ఒక రాయి కూడా పెట్టి ఉంది. అవి తీసి లోపల చూస్తే లోపల బేబీ ఉంది కాబట్టి కన్ఫర్మ్డ్ మర్డర్ అనేది అయితే కన్ఫర్మ్ అయింది. దెన్ ఎవరు అన్నది అగైన్ ఒక 1-2 days పట్టింది కన్ఫర్మ్ చేసి వాళ్ళ కన్ఫెషన్ అవి రావడానికి. వాటర్ ప్లాంట్ అంటే వాటర్ ప్లాంట్ వీ కెనాట్ యూజ్. వాటర్ ప్లాంట్ వీ కెనాట్ యూజ్. వాటర్ ప్లాంట్ గ్రౌండ్ వాటర్ కంట్రోల్ అండ్ లోకల్ GHMC అథారిటీస్ విల్ బి ఇన్ఫార్మ్డ్. దే విల్ కమ్ అండ్ సీజ్ వాటర్ ప్లాంట్. ఇక్కడే చవనీలో అది అంటే ఈ కేసులో పార్ట్ కాదు కాబట్టి వాళ్ళకి ఇంటిమేట్ చేస్తాం. GHMC అండ్ గ్రౌండ్ వాటర్ కంట్రోల్ డిపార్ట్మెంట్ వాళ్ళు దే ఇన్స్పెక్ట్, వాళ్ళకి పర్మిషన్ ఉందా లేదా అనేది వెరిఫై చేసి దే పెనాల్టీ వేస్తారు, వాళ్ళు సీజ్ చేసి ఫైన్ వేస్తారు. ఇవి బులెటిన్ అప్డేట్స్ కి